బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. బీఆర్ఎస్ తరపున ఆర్యమ్మ సుందరం వాదన వినిపిస్తున్నారు. 2024లో మార్చి 18వ తేదీన ఫిరాయింపులపై మొదట స్పీకర్కు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఇక ఫిర్యాదు చేశాక పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని, పార్టీ మారిన వాళ్లు కాంగ్రెస్ కోసం లోక్సభ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారని బీఆర్ఎస్ తరపు లాయర్ వాదించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారని, ఎంపీగా ఓడిపోయి ఇప్పుడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారని బీఆర్ఎస్ తరపు లాయర్ వాదించారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన అనర్హత కేసు ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. మరి జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్ర ధర్మాసనం ఈ కేసుని విచారణ ప్రారంభించింది. మరి ఈ విచారణలో ప్రధానమైన అంశాలు ఏంటంటే, అసలు ఈ ఎమ్మెల్యేలు ఒక పార్టీలో తరపున గెలిచి ఇంకో పార్టీలో గెలవడం, ఇంకో పార్టీలోకి చేరడం, అలాగే ఆ పార్టీ దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయడం, అలాగే క్యాంపెయినింగ్ కూడా వాళ్ళు తీసుకెళ్ళడం, అలాగే ఒక పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి ఇంకో పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయడం, ఇవన్నిటి విషయాలు కూడా దానం నాగేందర్ విషయంలో కూడా ఈ అన్నిటిని కూడా తీసుకెళ్లి కోర్టు ముందు ఉంచారు బీఆర్ఎస్ నేతలు పాడి కౌశిక్ రెడ్డి, అలాగే కేటీఆర్. మరి ఈ బీఆర్ఎస్ తరఫున ఆర్యమ్మ సుందరం వాదనలు వినిపిస్తున్నారు. ఫిరాయింపులపై మొదట 18 మార్చి 2024 మార్చి 18న స్పీకర్ కు ఫిర్యాదు అందింది. మరి మొదటి ఫిర్యాదు చేశాక కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి పార్టీ మారిన వాళ్ళు కాంగ్రెస్ కోసం లోక్సభలో ఎన్నికల ప్రచారం చేశారనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అది దానం నాగేందర్ అంశాన్ని. మరి ఇప్పుడు ఎంపీగా ఓడిపోయిన తర్వాత కూడా ఇప్పుడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న విషయం కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. క్లియర్ కట్ గా ఇక్కడ ఏంటంటే, ఎంపీ జరిగిన అంశాన్ని కోర్టు ముందు ఉంచుతున్నారు లాయర్లు. మరి కోర్టు కూడా చాలా సీరియస్ గా అయింది ఇదే కేసుకి సంబంధించి. గతంలో కూడా ఈ కేసుకి సంబంధించి చూసుకున్నట్లయితే ఎంత సమయం మీకు కావాలి చర్యలు తీసుకోవడానికి, మీరు చర్యలు తీసుకుంటారా లేదా మేమే తీసుకోవాలని కూడా సర్వోన్నత న్యాయస్థానం చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది.